మైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు ఆ తప్పు చేసింది తనవారైనా లేకపోతే పరాయి వారైనప్పటికీ కూడా ఎవరి పట్లైనా ఒకే విధంగా వ్యవహరించాలి. కానీ ఇప్పుడు అలా జరుగుతోందా అంటే కొన్ని సందర్భాల్లో జరగట్లేదు. కానీ కొంతమంది చేసి చూపిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తప్పు చేసి కూడా సమర్థించుకునే మాటలు, తప్పును తప్పు ఒప్పుకోకుండా బుకాయించే వ్యవహారం, ఇతరుల పట్లే దాన్ని మోపి కుట్ర చేసేటువంటి వ్యవహారాలు పెరిగిపోయాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జరిగిన 2 ఇన్సిడెంట్లలో ఎవరెలా రియాక్ట్ అయ్యారు అనేది మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, మాజీ మంత్రి సీదల అప్పలరాజు కుమారుడు అరవ్ రోడ్డు యాక్సిడెంటు చేసినట్లుగా సీసీటీవీ విజువల్స్లో పోలీసులు గుర్తించారు. కానీ ఆ ప్రమాదం మరొక వ్యక్తి చేసినట్లుగా కేసును తప్పుదారి పట్టించి తారుమారు చేసేటువంటి ప్రయత్నానికి వారు చేశారు. అది విజువల్స్ ఉన్నాయి కాబట్టి కేసు ఇప్పుడు బుక్ చేశారు. తప్పు చేశాడనే అరవ్ పైన, వారి స్నేహితుడి పైన, అలానే ఈ కేసు వ్యవహారాన్ని ఈ రకంగా మార్చిన దానికి మాజీ మంత్రి అప్పలరాజు పైన కూడా కేసు పెట్టారు. అక్కడ పోలీసులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ అంశంలో జగన్ మాట్లాడుతూ ఏదో పాపం చిన్నపిల్లోడు తెలియక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ మర్డర్ కేసులు పెడతారా అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ఇదొక సీన్. నెంబర్ 2, ఇంకొక నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఈ నెల 15వ తేదీన ఇద్దరి మధ్య వివాదం, ఒక కుళాయి ఏర్పాటు చేసేటువంటి అంశం పైన, ఆ అంశానికి సంబంధించి పైపుల మరమ్మతుల విషయంలో జరిగినటువంటి వివాదంలో ఒక మహిళను వివస్త్రను చేశారు. దీనిపైన వెంటనే దీంట్లో ఎవరు భాగస్వామ్యంగా ఉన్నారు, ఇది చేసింది ఆ వార్డు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి చేయించాడు అని. సో వెంటనే అతనిపైన పోలీస్ కేసు బుక్ చేయడమే కాదు, పార్టీ నుంచి కూడా చర్యలు తీసుకున్నారు. సో ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఇన్సిడెంట్లు గురించి మీకు చెప్తున్నాను. నేను చెప్పేదే కాదు, అటు వైసీపీ సంబంధించినటువంటి నాయకుడు మాజీ మంత్రి సీదల అప్పలరాజు కుమారుడు చేసిన ఘటన పైన జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడు, గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 21వ వార్డులో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా
తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడైనా ఎవరైనా ఒకటే. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టన. గుంటూరులో ఒక విషయం జరిగింది. రైట్, మనం చూసాం కదా, ఇటు ఏదైతే పలాస అప్పలరాజు కుమారుడు ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, 18 ఏళ్ళ కుర్రోడు, తెలిసి తెలియని వయసు, జరుగుతూ ఉంటాయి తప్పులు అని చెప్పి, మర్డర్ కేసులు పెడతారా అని చెప్పి. సో అక్కడ ఒక తప్పు కప్పపుచ్చుకునే దానికి మరొక తప్పు కూడా చేశారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా? లేకపోతే ఆ రోజు అప్పలరాజు ఆయన పర్యటనలో పాల్గొనాలి, ఎందుకంటే గతంలో ఆయన మత్స్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అక్కడికి వచ్చి ఉండాలి. కానీ రాలా. ఎందుకు రాలేదు? అప్పటికే ఆయన పైన కేసు అయింది, A3గా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ విషయంని ప్రస్తావించకుండా కేవలం అక్కడ సింపతి కోసం మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్లో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వార్డు కార్యదర్శి సస్పెండ్ చేశారు. అధికారులపైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోమన్నారు. సో వీరి విషయంలోనే కాదు, రాష్ట్రంలో చాలామంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారి వ్యవహార శైలిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది పైన సీరియస్గా ఉన్నారు. వాళ్ళకి పిలిచి కూడా ఖచ్చితంగా వారికి చెప్పాల్సిన విధంగా క్లాస్ కూడా పీకుతున్నటువంటి పరిస్థితి మనకున్నటువంటి సమాచారం ప్రకారం. ఎందుకంటే వారి వల్ల మిగిలినటువంటి వారు దారి తప్పే అవకాశం ఉంది. పార్టీ కూటమి పట్ల కూడా చెడ్డ పేరు ప్రజల్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు రాయలసీమలోనే 2 జిల్లాల్లో ఆ నాయకులు వ్యవహరించిన దానిపైన వెంటనే ఫోన్లు కూడా వెళ్ళి ఇది సందర్భం కాదు, ఇది పరిస్థితి కాదని చెప్పి ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా పార్టీ నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. సో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుకుంటే కుదరదు. ఎందుకంటే అవతల వైపు ఉన్నటువంటి వారి వ్యవహార శైలి, వారు చేస్తున్నటువంటి చర్యలకు ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా వీరు చెప్తున్నటువంటి మాట. సో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఇప్పుడు జరగబోయేది ఏంటి, ఎవరి పట్ల ఎలా వ్యవహరించబోతున్నారు అనేటువంటిది కూడా గుంటూరు నుంచి సాంబశివరావు మనతో పాటు లైవ్లో